నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే వంకాయ వెల్లుల్లి కారం అండి. టేస్ట్ అయితే భలే ఉందనుకోండి. ఇది రైస్‌లోకే కదండీ, ఉత్తి నోటిని కూడా తినేయొచ్చు. అంత బావుంది. నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10, 15 ఎల్లుల్లి రేఖలైతే వేశానండి. 2 కొబ్బరి ముక్కలు, ఒక గుప్పుడు పల్లీలు వేయించి తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి కచ్చాపచ్చా మిక్సీ పట్టానండి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఎల్లుల్లి కారంలోనే వేసేస్తున్నాను. మళ్ళీ మిక్సీ పట్టేశాను. చూసారు కదా, చక్కగా మెత్తగా అయితే ఇలా బ్లెండ్ చేసేసాను. పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువైతే పట్టదు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి, ఒక గుప్పుడు కరివేపాకు వేశానండి. ఒక్కసారి చిటపటలాడించి, నేనైతే వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. పెద్ద వంకాయలు, అందుకే ఇలా పొడవుగా కట్ చేశాను. కావాలంటే గుత్తు వంకాయ కింద కూడా కట్ చేసుకుని వంకాయ పలంగా కూడా వేసేసుకోవచ్చండి, మగ్గిపోతుంది. పైకి కిందకి ఆయిల్లో బాగా కలిపేసానండి వంకాయ ముక్కల్ని. మూత పెట్టేశానండి. ఒక్క 10 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారా మగ్గించానండి. అంటే సగం కుక్ అయిపోయాయి వంకాయలు. ఇప్పుడు కొద్దిగా వంకాయ ముక్కలకి సాల్ట్ వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల వంకాయకి బాగా ఉప్పు పడుతుంది. ఆల్రెడీ మనం ఎల్లుల్లి కారంలో వేసుకున్నాం కదా, అది ఇది కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా వేశాను, మూత పెట్టేశాను. మళ్ళీని ఒక 5 నిమిషాలు మగ్గించానండి. చూడండి చక్కగా అయితే వంకాయ ముక్కలు మగ్గాయి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఒకసారి బాగా పైకి కిందకి బాగా ఇలా కలిపేసానండి. చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని అయితే వేసేస్తున్నానండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేనైతే తీసి వేసేసానండి. ఒక్కసారి రఫ్ చేసుకుంటూ వంకాయ ముక్కలకి బాగా ఎల్లుల్లి కారాన్ని అయితే పట్టించాలండి. ఆల్రెడీ చక్కగా పట్టేసింది చూడండి. ఎల్లుల్లి కారం స్పైసీగా ఉండాలంటే ఒక నిమ్మ చెక్క పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక నిమ్మ చెక్క పిండేసి పైకి కిందికి బాగా అయితే కలిపేసానండి. వేడిగా వంకాయ ఎల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.